అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి 3 కాసుల పుణ్యం అనే ఒక కథను వినేద్దాం. ఒక గ్రామంలో సుబ్బయ్య అనే ఒక వ్యాపారస్తుడు ఉంటాడు. అతని ప్రాణానికి డబ్బుకి లంకె. అతని భార్య కామాక్షికి భర్త పిసినారితనం నచ్చేది కాదు. కానీ భర్త బుద్ధి తెలిసి సాధ్యమైనంత వరకు డబ్బు ఖర్చు చేసేది కాదు. అయితే ఆమె ధర్మకార్యం ఏదైనా చేయాలనుకున్నప్పుడు భర్త చేత పట్టుబట్టి ఖర్చు చేయించేది. అనుభవించడానికి బోలెడంత డబ్బుండి కూడా ఈ సుబ్బయ్య దంపతులకి సంతానం ఉండదు. అది తీరని లోటుగా ఉంటుందన్నమాట. ఇంకా ఈ పిల్లల కోసం కామాక్షి చాలా దేవుళ్ళకు మొక్కుకుంటుంది. పూజలు, పుణ్యాలు అన్నీ చేస్తుందన్నమాట. వాటికి ఈ సుబ్బయ్య అభ్యంతరం ఏం చెప్పడు. కానీ అవేమీ ఫలించలేదు. ఇంకా చివరికి ఈ కామాక్షి ప్రాణం విసికి తనకి సంతానం కలిగితే దేవుడికి నిలువు దోపిడి ఇస్తానని, తన భర్తకు వ్యాపారంలో ఒక ఏడు కలిసొచ్చిన లాభంలో పైసా వాటా హుండీలో వేస్తానని మొక్కుకుంటుంది. ఇలా మొక్కుకున్న తర్వాత కామాక్షికి ఒక పిల్లవాడు పుడతాడనమాట. ఇంకా ఆమె సుబ్బయ్యకి తన దేవుడికి మొక్కుకున్న విషయం చెప్తుంది. ఇంకా సుబ్బయ్య అదిరిపడి, "నీకేమైనా మతిపోయిందా? నిలువు దోపిడీ అంటే ఎంత లేదన్నా 2, 3 వేలుంటుంది. ఆ పైన లాభంలో పైసా వాటా అంటే ఏమిటనుకున్నావు? మళ్ళీ ఆ మాట ఎత్తకు" అని చెప్పంటాడు. ఇంకా కామాక్షి నడుం బిగించి, "ఇదిగో, ఈ విషయంలో మాత్రం నువ్వు కాదనడానికి వీల్లేదు. ఇది దేవుడితో కూడిన వ్యవహారం. ఇంకా బిడ్డకేమన్నా అయితే ఇంకా అంతే సంగతులు" అని చెప్పంటుంది కోపంగా. ఇంకా సుబ్బయ్య కూడా అంగీకరిస్తాడనమాట. ఇంకా దేవునికి భయపడి, "ఈసారికి నీ మొక్కు చెల్లిస్తా గాని ఇంకెప్పుడు డబ్బుతో కూడిన మొక్కులు మొక్కుకోకు" అని చెప్తాడు. ఇంకా "నాకు తెలీదు ఆ విషయం" అని చెప్పి అంటుంది కామాక్షి. ఇంకా కొద్ది రోజుల తర్వాత ఇంకా సుబ్బయ్య భార్యతోనూ, బిడ్డతోనూ దేవుడి దగ్గరికి ప్రయాణం అవుతాడు. ఇంకా కామాక్షి నిలువు దోపిడీకి అవసరమైన నగలన్నీ ధరిస్తుంది. లాభంలో పైసా వంతున దేవుడికి చెల్లించవలసింది 1000 రూపాయలని సెట్టి లెక్క కడతాడనమాట. లెక్కల విషయంలో పొరపాటు చెయ్యొద్దు అని చెప్పి కామాక్షి అతన్ని హెచ్చరిస్తుంది. దారి ఖర్చులకి మరో 1000 రూపాయలు చేతిలో పట్టుకొని ఇంకా ఈ సుబ్బయ్య బయలుదేరతాడు. ఇంకా ఇంటికి తాళం పెడుతుంటే సుబ్బయ్యకి వీధి అరుగు మీద తిష్ట వేసిన ఒక బైరాగి కనిపిస్తాడనమాట. శుభమా అని ప్రయాణం అవుతుండగా ముందు ఈ బైరాగి తారసపడ్డాడేంచి అని చెప్పి అనుకుంటాడనమాట. ఇంకా సుబ్బయ్య వాడిని తిట్టుకుంటాడు. ఇంకా సుబ్బయ్యతో బైరాగి, "అయ్యా, పుణ్యక్షేత్రాలకి వెళ్ళేటప్పుడు దాన ధర్మాలు చేసి బయలుదేరాలి. రాత్రి నుంచి తిండి లేదు, ఏదైనా ఉంటే పెట్టించండి" అని అడుగుతాడు. "ఆపవయ్యా, నీ బోడి హితుబోదు ఎవడికి గావాలి? నీ బోడి 3 కాసుల పుణ్యం నాకేమీ అక్కర్లేదు. 1000 రూపాయలు ధారపోసి దేవుడి నుంచి బోలెడంత పుణ్యం సంపాదించుకోబోతున్నాను" అని అంటాడు. ఇంకా సుబ్బయ్య మాటలకు కామాక్షి విసుక్కుంటుందన్నమాట. ఇంకా ముందుకెళ్తున్న భర్త చూడకుండా సంచిలో నుంచి 2 లడ్డూలు తీసి ఆ బైరాగి బొజ్జలో పడేసి 2 నుంచి 3 కాసుల వరకు చిల్లర తీసి అతనికిస్తుంది. ఇంకా కామాక్షి బైరాగికి డబ్బులివ్వడం ఇంకా సుబ్బయ్య చూస్తాడనమాట. ఇంకా కామాక్షి మీద మండిపడుతూ, "డబ్బంతా ఇక్కడే ఖర్చు పెడుతున్నావు, వచ్చేటప్పుడు అడుక్కు తింటూ రావాలి, తెలిసిందా" అని అంటాడనమాట. "పోనీలేండి, ఆ బైరాగి పొద్దుటనగా వచ్చి కూర్చున్నాడు. ఇంత తిండి పెట్టకపోయినా 3 కాసులు చిల్లరుంటే ఇచ్చాను" అని అంటుంది కామాక్షి. పుణ్యక్షేత్రం చేరగానే కోనేట్లో స్నానం చేసి ఇంకా ఆలయంలోకి వెళ్ళబోతూ సుబ్బయ్య కామాక్షి చేతికి 1000 రూపాయలు ఇస్తూ, "నా దగ్గర మరో 1000 ఉంది. ఒక 1000 హుండీలో వేసి రెండోది మన దారి ఖర్చుల కోసం ఉంచుదాం" అని అంటాడు. అలాగే అంటుంది కామాక్షి. దైవదర్శనప్పుడు కామాక్షి నిలువు దోపిడితో పాటు భర్త ఇచ్చిన 1000 రూపాయలు కూడా హుండీలో వేసేస్తుంది. ఈ సంగతి తెలియక సుబ్బయ్య తన దగ్గరున్న 1000 రూపాయలు కూడా హుండీలో వేసేస్తాడనమాట. ఇద్దరు బయటకొచ్చిన తర్వాత సుబ్బయ్య కామాక్షితో, "డబ్బు జాగ్రత్త సుమా, అంతా దొంగలే" అని అంటాడనమాట. "డబ్బు మీ దగ్గర ఉంచుకుని నన్ను జాగ్రత్త అంటారేమిటి" అని అంటుంది కామాక్షి ఆశ్చర్యపోతూ. వెంటనే జరిగిన పొరపాటు తెలిసిపోతుంది. ఇంకా సుబ్బయ్య ఆలయ అధికారుల ద్వారా పొరపాటున హుండీలో వేసిన అదనపు 1000 రూపాయలు తిరిగి సంపాదించుకోవాలని చూస్తాడు. కానీ ప్రయోజనం లేకపోతుంది. ఇంకా కామాక్షి అతనితో, "మీరేదో అపచారం చేశారు. లాభాల్లో దేవుడికి ఇవ్వాల్సిన వాటాలో దొంగ లెక్కలు గాని వెయ్యలేదు కదా" అని అంటుంది. ఇంకా సుబ్బయ్య మౌనంగా తలదించుకుంటాడనమాట. ఇంకా ఇద్దరి వద్ద మిగిలిన చిల్లర ఒక రోజు ఖర్చుకు కూడా చాలదు. దారిలో ఉపవాసాలు చేస్తూ అవకాశం ఉన్నప్పుడు
యాచిస్తూ అష్ట కష్టాలు పడి వాళ్ళు ఇల్లు చేరుకుంటారు. చాలా రోజులకు తిరిగొచ్చిన సుబ్బయ్యని చూడ్డానికి చాలా మంది అక్కడికి వస్తారనమాట. విచిత్రం ఏమిటంటే వాళ్ళు బయలుదేరేటప్పుడు కనిపించిన బైరాగి కూడా ఇంకా అక్కడే ఉంటాడు. ఆ బైరాగి సుబ్బయ్యకి ఎదురొచ్చి, అయ్యా ప్రయాణం బాగా సాగిందా అని అడుగుతాడు. ఇంకా సుబ్బయ్య చిరాకుగా, ఆ ఆ బాగానే సాగింది, దారి పొడుగునా అడుక్కు తింటూ వచ్చాం సరేనా అని చెప్పంటాడు. అది మీరు వెళ్లే ముందు అన్నమాటేగా, వస్తా అంటూ బైరాగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనకు మాలిన ధర్మం చేసినందుకు ఆ బైరాగి వాడికి బాగా అయింది అని చెప్పంటుంది ఒక ఆవిడ అక్కడున్న వాళ్ళల్లో. ఎందుకలా అన్నారు అని సుబ్బయ్య ఆమెని అడుగుతాడు. ఎందుకా, మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఆ బైరాగి మీ ఇంటికి కుక్క కాపలా గాచాడు. మొన్న రాత్రి మీ ఇంట్లో దొంగలు పడిపోతున్నప్పుడు బైరాగి చూసి కేకలు పెట్టి నలుగురిని పిలిచాడు. దొంగలు పారిపోయారు. మీరేమో ఆ బైరాగిని దొంగను చూసినట్టు చూస్తున్నారాయే అని చెప్పంటుంది. 3 కాసుల బోడి పుణ్యం మన సర్వస్వాన్ని కాపాడింది అని చెప్పంటుంది కామాక్షి భర్త ముఖంలోకి చూసి. ఇంకా శెట్టి సుబ్బయ్య శెట్టి తన అవివేకానికి చాలా సిగ్గుపడతాడనమాట. ఆ తర్వాత ఆయన దాన ధర్మాలు చెయ్యడం కోసం డబ్బుకు వెనకాడక ఆ చుట్టుపక్కలంతా మంచి పేరు సంపాదించుకుంటాడు. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.